ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికైతే ఇది సూపర్ డూపర్ న్యూస్ అండి. మన గవర్నమెంట్ అనేది హెచ్ఎండిఏ పరిధి అనేది RRR వరకు ఏ విధంగా అయితే ఎక్స్పాండ్ చేస్తే వాళ్ళు హెచ్ఎండిఏకి వెళ్ళాలన్నా DTCPకి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్లో ప్రైస్ కనుక కంపేర్ చేసుకుంటే మినిమం నిజం చెప్పాలంటే ఇది కరెక్ట్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. మనం ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఎవ్రీ 20 years కానీ సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డర్లు కానీ పెద్ద టాప్ మోస్ట్ బిల్డర్ కూడా ఒకప్పుడు ఇప్పుడు మంచి రిటర్న్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు వదలకుండా దీన్ని గ్రాప్ చేసుకోవడం అనేది. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ IDI ప్రాపర్టీస్. సో ముందుగా ఎవరైతే మనం ట్రస్ట్ చేసి అర్బన్ శాంటో అండ్ అర్బన్ గ్రోలో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికైతే ఇది సూపర్ డూపర్ న్యూస్ అండి. ఏంటి అంటే మనం ముందుగా చెప్పినట్టు మన గవర్నమెంట్ అనేది హెచ్ఎండిఏ పరిధి అనేది RRR వరకు ఏ విధంగా అయితే ఎక్స్పాండ్ చేస్తున్నారో దానికి రిలేటెడ్ జీవో కూడా రిలీజ్ చేశారు. సో నిన్నటి వరకు ఈ ఏరియాలో ఎవరైనా కొత్తగా లేఅవుట్ వేయాలంటే వాళ్ళు హెచ్ఎండిఏకి వెళ్ళాలన్నా DTCPకి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్లో ఉండే. సో ఇప్పుడు గవర్నమెంట్ అయితే క్లారిటీ ఇచ్చిందండి. ఇప్పుడు కొత్తగా వచ్చే ఏ లేఅవుట్స్ అయినా సరే తప్పనిసరిగా హెచ్ఎండిఏ పర్మిషన్ అనేది తీసుకోవాలి. సో దీని ద్వారా ఇప్పుడు వచ్చే ప్రతి లేఅవుట్ నియర్ అర్బన్ శాంటో అర్బన్ గ్రో అనేది హెచ్ఎండిఏ పరిధికి వస్తుంది. కాబట్టి హెచ్ఎండిఏ అప్రూవల్ తోటి హెచ్ఎండిఏ లేఅవుట్స్ వేయాల్సి వస్తుంది. సో మనము ఎప్పుడైనా సరే మన DTCP కానీ హెచ్ఎండిఏ కానీ ప్రైస్ కనుక కంపేర్ చేసుకుంటే మినిమం 4,000 to 5,000 అయితే చేంజెస్ వేరియేషన్ అనేది 100% ఉంటుంది. సో ఎవరైతే ఆల్రెడీ మన DTCP లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళందరికీ ఇది మినిమం 40% అప్రిషియేషన్ అయితే మనకు రాబోతుంది. సో అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చి అన్ని హెచ్ఎండిఏ తోటి కంపేర్ చేసుకున్నా మనము మంచి ప్రాఫిట్లో ఉంటాము. అంతేకాకుండా మనం కూడా DTCP పరిధిలో ఉన్న వేరే అప్రూవల్ తోటి మనము హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారమే మనం ఇది డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇప్పటివరకు ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తున్నారో వాళ్ళందరికీ మాత్రం ఇది చాలా మంచి న్యూస్. మనకు ఈ ఆల్రెడీ అప్రూవ్డ్ DTCP లేఅవుట్లో కొన్న వారికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం చాలా బాగుంది. నిజం చెప్పాలంటే ఇది కరెక్ట్ టైం మీరు ఇన్వెస్ట్మెంట్ చేయనీకే. మనం ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఎవ్రీ 20 years కానీ 30 years కానీ ఇలాంటి లార్జ్ గ్రోత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారో వాళ్ళకు 100% రిటర్న్స్ సేఫ్ రిటర్న్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డర్లు కానీ పెద్ద టాప్ మోస్ట్ బిల్డర్ కూడా ఒకప్పుడు ఇలాంటి టైంలో వాళ్ళు ఎంటర్ అయ్యి ఇప్పుడు మంచి రిటర్న్స్ అనేది ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలాంటి ఆపర్చునిటీ మీరు వదలకుండా దీన్ని గ్రాప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మన ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న ఈ శంకరపల్లి రీజన్లో DTCP అప్రూవల్స్ అనేది DTCP అప్రూవల్ వచ్చేసింది, మనకు రేరా అప్రూవల్ వచ్చినాయి, ఆల్మోస్ట్ BT రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది, మనం ఫైనల్ అప్రూవల్కి వెళ్తున్నాము. సో ఇలాంటి లేఅవుట్లో మీకు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు ఇప్పుడు సేఫ్టీ అండ్ హై రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా బాగా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.